నా పేరైతే సన్న. నేనైతే 7th క్లాస్ అయితే చదువుకుంటున్నాను. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు అయితే ఒక గేమ్ ఆడుకుంటుండే. అప్పుడు అయితే నేను ఈ పర్స్లో ఫుల్ పైసలు జమ అయ్యదు. పెద్ద అయినాక మంచిగా కార్లు ఇట్లన్నీ కొనుక్కొచ్చాను, గోల్డ్ గాజులు ఇవన్నీ కొనుక్కొచ్చాను. ఇప్పుడైతే నాకైతే మేము ఇల్లు చదువుతుంటే ఆ పర్స్ అయితే దొరికింది. దీంట్లో ఎన్ని పైసలు ఉన్నాయో మీకు కూడా చూపెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఆగండి, నా చిన్నప్పటి సోప్ కూడా ఉంది. అక్కడ రెండే వ్యక్తులని చూడండి ఫ్రెండ్స్, భలే ఉంది కదా, భలే చిన్నగా. ఫ్రెండ్స్ పైసలు అయితే మస్తు ఉన్నాయి. ఫ్రెండ్స్ కట్టలు అయితే ఉన్నాయి. లెక్క పెట్టుకుంటే అయితే ఇంకో 20 రూపీస్ ఏమో మా మమ్మీ మా డాడీ రోజు ఇస్తుండే పాకెట్ మనీ. ఈ 500 ఏమో మా తాత వాళ్ళ క్లాస్ ఇచ్చిండే. ఈ 100 ఏమో పెళ్ళికత మా అమ్మ నాకు ఐస్ క్రీమ్ అనుకోకుండా దాపెట్టుకుంటుండే. చిన్నప్పుడు అయితే మస్తు ఎంజాయ్ చేద్దు ఫ్రెండ్స్ పైసలను చూసి. ఇంకేమైనా ఉన్నాయా? మస్తు ఆట ఆడుకుంటుండే. మా దోస్తుగాళ్ళకి చూపెట్టుకుంటా, చూడే నీకన్నా నా ఎక్కువ ఉన్నాయి పైసలు ఆటలు ఆడుకుంటుండే. దీంట్లో సోపు ఉంది ఫ్రెండ్స్, భలే. సో ఫ్రెండ్స్ ఇదంతా ప్రాంక్. నాకు ఆ పైసలన్నీ ఇన్స్టాగ్రామ్లో వచ్చాయి. నేను రీల్స్ తీసాను ఫ్రెండ్స్. తీస్తుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చాయి ఇవన్నీ పైసలు. టోటల్ ఇది 50,500 600 దాకా ఉన్నాయి. ఇదైతే రియల్ నోటు. సో ఫ్రెండ్స్ నాకైతే పైసలు అయితే వచ్చాయి. సో ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో తీద్దని ఎవ్వరు అనదు, బరాబర్ తీసుకోవచ్చు. మనది మన ఇష్టం. బాయ్ ఫ్రెండ్స్, నేను బాయ్. సో ఫ్రెండ్స్ ఇంకొకటి, ఎవరైనా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు చేయకండి. ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ చేస్తుంది మళ్ళీ మీకు కూడా బ్యాడ్ కామెంట్స్ చేస్తే మీకు బాధనిపించదా? మరి మీరెందుకు ఇంకొకరికి ఎందుకు చేయాలి?